హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే షేడ్స్ ఆఫ్ బేబీ పింక్ మూవీ చూడడం జరిగింది. బట్ ఇది సినిమా కాదండి, జస్ట్ షార్ట్ ఫిల్మ్ టైప్లో ఉంది. 33 మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నేనైతే లిటరల్లీ ఏదో మూవీ అనుకుని ఓపెన్ చేశానండి. తర్వాత చూసి షాక్ అయ్యాను నేనైతే. ఇంక ఈ షార్ట్ ఫిల్మ్ చూసాక నాకైతే నచ్చిందనే చెప్పాలండి. సినిమా రేంజ్ క్వాలిటీతో ఉన్నా కానీ ఒక మంచి స్క్రిప్ట్నే తీసుకున్నారనిపించింది. కాకపోతే కొద్దిగా స్లోగా అనిపించింది నేరేషన్ మాత్రం. లిటరల్లీ క్లైమాక్స్లో అయితే పిల్లోడ్ యాక్టింగ్ అయితే నేనైతే ఫిదా అయిపోయానండి. ప్యూర్‌గా మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పలేం కానీ, పర్లేదు ఒక యూనిక్ ఎమోషన్స్‌తో చాలా బాగా తీసుకెళ్లారు. మనల్ని అయితే ఇన్వాల్వ్ చేయగలిగారు కాన్సెప్ట్‌లో అనిపించింది. ఈ షార్ట్ ఫిల్మ్ బేసిక్ స్టోరీ ఏంటంటే, భర్త కెరియర్ కోసం యూఎస్ వెళ్ళిపోయిన భర్త, భార్య వాళ్ళ పిల్లాడినేమో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్తారు. సో, పేరెంట్స్ దగ్గర లేక గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతూ ఉన్న అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నాడు? సో, ఎంత బాధపడ్డాడు? ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆ పిల్లాడిని ఎంత మిస్ అయ్యారు? ఇదనేది బాగా చూపించారు. సో, టైటిల్ కూడా అదేనండి, షేడ్స్ ఆఫ్ బేబీ పింక్. సో, ఆ షేడ్స్ ఏంటో తెలియాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ ట్రై చేయాల్సిందే. ఇది ఒక క్లీన్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలండి. ఇదైతే ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అని చెప్పాలి. సో ఏమాత్రం అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో చక్కగా చూసేయొచ్చు. ఇంకా చిన్నపిల్లడి క్యారెక్టర్ చేసిన అబ్బాయి ఎవరో తెలియదు కానండి, చాలా బాగా యాక్ట్ చేయించారు. చాలా బాగా ట్రైన్ చేశారు అనిపించింది. ఆ అబ్బాయితో అయితే మనం ట్రావెల్ చేసేస్తాం ఈ షార్ట్ ఫిల్మ్‌లో. ఈ షార్ట్ ఫిల్మ్ అంతా కూడా 5 క్యారెక్టర్స్‌తో ఉంటుంది. స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ సాంగ్ కూడా ఉంటుంది. సో ఇలా అయితే స్లోగా చాలా నేరేషన్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. సో ఒక టైం వచ్చాక మనకే అర్థమవుతుంది ఇలా ఫీల్ తెప్పియాలంటే ఆ స్లో నేరేషన్ చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మనమైతే మెచ్చుకోవాలని చెప్పాలండి. సినిమా క్వాలిటీకి ఎక్కడా తగ్గకుండా షార్ట్ ఫిల్మ్ అయినా సరే చాలా బాగా చూపించారు. ఇంకా బీజీఎం కూడా హైలైట్ అని చెప్పాలండి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. సో ఫైనల్‌గా ఈ షార్ట్ ఫిల్మ్‌కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, కొద్దిగా స్లో నేరేషన్ ఉన్నా కానీ ఒక థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్ట్ తీసుకొని బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. ఈ షార్ట్ ఫిల్మ్ మీరు చూస్తే గనుక కామెంట్‌లో షేర్ చేసుకోండి, మీకు ఎలా అనిపించిందో. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.